హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బార్డర్ అనేది వేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ బార్డర్ కావాలనుకున్నట్లయితే ఎలా కట్ చేయాలి, నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఎలా కట్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవాలి. లేదా మనకి చిన్న బార్డర్ కావాలి సింపుల్గా అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువైనా సరే జాయింట్ చేసుకోవచ్చు. క్లాత్ జాయింట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఫుల్గా కావాలనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ కింద లైన్కి మార్కింగ్ చేసుకోండి. మనకు హాఫ్ బార్డర్ అనేది లోపల ఫోల్డ్ చేస్తాం అనుకునే వాళ్ళు ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఆ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చంక భాగం దగ్గర నుంచి లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం చుట్టూరు కట్ చేసిన తర్వాత క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు జాయింట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ ఎంత కావాలనేది కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అనేది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మన సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా పెట్టుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడే జాయింట్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోండి. పైన భాగానికి కింద భాగానికి వచ్చే విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మరి ఎక్కువ తీసుకున్న హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తే ఫ్రంట్ పార్ట్కి, కాబట్టి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ని. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేయడం చూపిస్తున్నాను. మా న్యూ ఛానల్ ఇంకొకటి ఉందండి, అది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ షార్ట్స్ ఛానల్ అండి, డిజైన్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్స్ షార్ట్స్ ఛానల్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా క్రొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కూడా క్లైన్ స్టిచ్ చేసుకోవాలి.
అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. రెండు వైపులా కూడా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తెలిసినట్లయితే. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసిన దగ్గర మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు మిషన్ మీద. 2 హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ని బయట కూడా ఇచ్చే పని ఉండదు, అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా మీరు ఎలా డిజైన్ కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. మిడిల్కి 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ముందుగా ఒక హ్యాండ్కి మార్కింగ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు చిన్నగా కావాలనుకున్నట్లయితే చిన్నగా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మార్కింగ్ అనేది మీరు టేప్తో అయినా ఉపయోగించుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ డిజైన్లా మీకు చిన్నగా పెద్దగా అలా లాస్ట్ స్టెప్ మరి స్మాల్గా ఆ విధంగా కట్ చేసుకున్న డిజైన్ అనేది వేసుకోవచ్చు. నేను ఆ విధంగా చిన్న చిన్న స్టెప్స్ని ఈ విధంగా యూస్ చేస్తున్నాను. మీకు ఎటువంటి షేప్ అయినా సరే ఈజీగా తీసుకోవచ్చు. మీరు వేరే కలర్ మిక్స్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మిక్స్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు వేరే కలర్ని మధ్యలో పెట్టుకోండి. ఆ హోల్స్ మధ్యలో పెట్టుకున్నట్లయితే కింద మనం క్లాత్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం వేరే క్లాత్ని ఏదైనా యూస్ చేసుకొని పైన చుట్టూరు మనం లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా క్లాత్లా సన్నగా బెల్ట్లా స్టిచ్ చేసుకోవచ్చు. మన డిజైన్ చుట్టూరు కూడా మీకు ఈ విధంగా ఏ డిజైన్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. అలాగే 2 హ్యాండ్కి కూడా అదే విధంగా కట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మరిన్ని వీడియోస్ కోసం అది ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. మన ఛానల్ ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్, అలాగే క్రొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.